నమస్తే. వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్. నిన్నగాక మొన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కెళ్ళి కేసీఆర్‌ని కలిసినటువంటి కాంగ్రెస్ పార్టీలో 44 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి నేత జీవన్ రెడ్డి. తర్వాత ఇదే బాటలో చాలామంది సీనియర్‌లు నడుస్తా ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇదే తిరుగుబాటు రేవంత్‌పై అసహనం. రేవంత్‌ని నమ్ముకొని పార్టీలు మారి పార్టీ కొన్ని పార్టీలు పదవులిచ్చి పెద్ద మనిషిలాగా చూసినా కూడా వాళ్లకు పంగనామం పెడుతూ పార్టీ మారినటువంటి వైనం తెలంగాణ రాష్ట్రంలో 2024లో చూసాం. ఆ 10 మందిలో ఒక ఎమ్మెల్యే ఇప్పుడు తిరుగుబాటుకు సిద్ధమయ్యారని కూడా అర్థమవుతా ఉన్నది. ఆయన మాటల్లో కూడా క్లియర్‌గా విన్నాం. ఏది మీ కాళ్ళు మొక్కాలనా, మంత్రుల దగ్గరకు వచ్చి పేచీలు పెట్టుకోవాలనా, అలా ముందలొచ్చి ఈ వయసులో నేనేం చేయాలి, 45 సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తిని ఇదే నా రాజకీయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై తిరగబడ్డటువంటి నేత పోచారం. మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చినాను. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి మరుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోడు, ఎవడు కాదు అది. చెరుకట్టమే మరుస్తుంది, లిఫ్టిగేషన్ కాడ తుమ్ము చేతి మరుస్తాయి, అక్కడ దవాఖానాలు మరుస్తాయి, ఊళ్ళో మరుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్తి అటు బందే పీకి అయిపోయాయి. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు 2011లో తెలుగుదేశం పార్టీని వీడి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని చేరినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి ఒకసారిగా 2023లో అధికార మార్పు జరగంగానే 2024 జూన్ 21 తారీఖున కాంగ్రెస్లో చేరిండు. ఎందుకు చేరిరు ఈ వయసులో అంటే అభివృద్ధి పథంలో బాన్సువాడ నడవాలా, తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారాలా, అప్పటి ప్రభుత్వం మొత్తం దిగాలు తీసింది, ఇక మొత్తం అప్పులపాలు చేసింది అని మాట్లాడినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో అదే కేసీఆర్ పరిపాలనలో ఈయన ఇంట్లో కూర్చున్నా కూడా నిధులు వచ్చినాయి అంటూ కూడా ఆయన్నే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు పార్టీ మారారో అన్నది క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, రాజకీయ విశ్లేషకులకు కానీ, బాన్సువాడలో తనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు కానీ ఇప్పటి వరకు సమాధానం అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు బయటికి వచ్చి లబోదిబోం అనుకుంటూ నా నియోజకవర్గానికి నిధులు వస్తలేవు, ఆలకాలు మొక్కాలనా ఈలకాలు మొక్కాలనా, ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని, సిద్ధాపూర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో ఎంతమందికి ఫోన్ చేసినా రెస్పాండ్ అయితే లేదు, అధికారులు మా మాట వింటలేరు అనే కోణంలో మాట్లాడుతూ ఎవరు ఈయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తిరుగుబాటు అనేది ఒకసారి ఒక నేత నుంచి మొదలైన తర్వాత ఏ ప్రభుత్వంలోనైనా తిరుగుబాటు కామన్గా కనిపిస్తుంటుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అటు ప్రజలు, ఇటు సొంత నాయకులు, పార్టీ మారినటువంటి నాయకులు కూడా ఈ మధ్య తిరగబడతా ఉన్నటువంటి కోణం. ఇక పైసల గురించి, నిధుల గురించి ఇంకెప్పుడు ఎప్పుడు ఇస్తారు? ఓవైపు మునుగోడుకు సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా అదే మాట్లాడండి అసెంబ్లీలో. ఖమ్మం సంబంధించినటువంటి మంత్రులకు, ఇక్కడ కొన్ని మంత్రి శాఖలలో ఉన్నటువంటి వ్యక్తులకు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గానికి వేల కోట్లు పోతా ఉన్నాయి, ఎమ్మెల్యేలుగా మేము ఎలా తలెత్తుకొని తిరగాల, మాకు పైసలు ఎట్లు వస్తాయి, అసలు ఎవరెవరి కాలు మొక్కాలో చెప్పుని మరి మొక్కుంటా పోతాం, మా నియోజకవర్గాలు అభివృద్ధి కావాలంటే అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి. ఇక ఒక్కొక్కరి తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీలో ఒకసారిగా అల్జడి రేకెత్తించేటువంటి వార్తలు. మరి ముఖ్యమంత్రి గారు దీని మీద ఏమైనా స్పందిస్తున్నారా అంటే అసలు దీని మీద పట్టించుకునేటువంటి నాదుడే లేడు అంటూ కూడా డైరెక్ట్ 45 సంవత్సరాల రాజకీయ క్రూర వృద్ధుడు పోచారం మాట్లాడినటువంటి మాటలు అంటే ఒకసారి షాకింగ్ అనిపిస్తుంది ఒక్కొక్కరికి. ఏంది ఇది, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కనీసం ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడా అని. గతంలో ఉన్నప్పుడు ఇంకా ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు అయిపోయేది కేసీఆర్, అపాయింట్మెంట్ దగ్గరికే రాని అయిపోయేది కేసీఆర్, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లు ఉంటాడు కేసీఆర్ అని చెప్పి మొత్తుకొని లాస్ట్కి రేవంత్ రెడ్డి కూడా అదే స్థితికి తీసుకొచ్చారంటూ కూడా సొంత నేతలే మాట్లాడుతున్నారు. 45 సంవత్సరాల జీవితం, రాజకీయ జీవితం ఉన్నటువంటి జీవన్ రెడ్డి నిన్నమన్ననే బయటికి పోయాడు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా క్లియర్గా ఆయన మాటలల్లో అర్థమవుతా ఉన్నది. పబ్లిక్లో రోడ్ల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏంది ప్రభుత్వ పాలన, ఏంది కథ, ఏంది, ఇంకెప్పుడు మా నిధులు మాకెప్పుడు ఇస్తారు, మేము అడుక్కోవాలన్నా,
ఇదే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇక గతంలో ఆయన స్పీకర్గా ఉన్నారు, అప్పుడేమో ఇండ్లకు నిధులు వచ్చినాయి, మాకు నిధులు వచ్చి మేము ఎవరిని అడగలే, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధులు ఎప్పటికప్పుడు వస్తుండే, ఇప్పుడు అడుక్కున్నా వస్తలేవు, దీనికి సంబంధించినటువంటి విషయంలో స్పందించాలి, ఎవరిని అడగాలి, మేము ఎవరు ఫోన్లు ఎత్తకుండా అయిపోయారు అంటూ కూడా సీనియర్ నేత మాట్లాడినటువంటి మాట. ఇక మరి ఈయన కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా, మరోసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేతను కలిసే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మేము ఎదగలేం, కాంగ్రెస్ పార్టీలో మేము బతకలేమనే కోణానికి సీనియర్ నేతలు వస్తున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఏఐసిసికి దగ్గర సత్సంబంధాలు ఉన్నటువంటి మదియాష్కి గౌడ్ కావచ్చు, విహెచ్ హనుమంతరావు కావచ్చు, తర్వాత చాలామంది సీనియర్ నేతలు కూడా కొంత తిరుగుబాటు గలం ఏదైతే వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ ఉందో ఆ యొక్క రాజ్యసభ ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా అట్టెట్లిస్తారు అంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విన్నాం. తర్వాత దానికి సంబంధించినటువంటి అసంతృప్తిని వెలగక్కినటువంటి వీడియోలు చూసాం. ఇవన్నీ కూడా కొంత రేవంత్కు చురుకలంటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. మరి ఇక్కడ సీనియర్ వర్సెస్ నకిలీ అంటూ కూడా కొంతమంది సీనియర్ నేతలు డైరెక్ట్గా బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. రేవంత్ కాకుండా ఎవరైనా ఉత్తమన్న కావచ్చు, బట్టన్న కావచ్చు, ఇంకా రాజగోపాల్ అన్న కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కావచ్చు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ ప్లస్ చేతి గుర్తు వర్సెస్ సైకిల్ నుంచి వచ్చినటువంటి చేతి గుర్తు నాయకులు అంటూ కూడా పెద్దగా ప్రచారం చేస్తున్నారు. ఈ యొక్క తిరుగుబాటు ఇప్పుడు జీవన్ రెడ్డితో మొదలైంది, పోచారం తిరగబడతా ఉన్నారు. మరి సీనియర్ నేతలు కూడా బయటికి వచ్చి బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు సపోర్ట్ చేస్తలేం మేము, టీపీసీసీ అనేది రేవంత్ చెప్పు చేతల్లో పనిచేస్తూ ఉన్నది, మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ ఏది చెప్తే అదే చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొత్తగా రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షునిగా ఉండి ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా రేవంత్ గిర్ర దాటి బయటికి వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తలేరు అంటూ కూడా సొంత నేతలే మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో 2.5 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై పూర్తిగా ప్రజలైతే తిరగబడ్డటువంటి సందర్భాలు చాలా చూసాం. మరి సొంత నేతలు కూడా తిరగబడతా ఉన్నారు. రేవంత్ సర్కార్పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.